గ్రామ పంచాయతీ ఎన్నికలు తమకేం కొత్త కాదని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఎక్కువగా ఉంటారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు చెబుతున్న మాధవరెడ్డితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మొదలైన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో అరుదైన ఘట్టం. అయితే ఈ ఘట్టంలో నర్సంపేట నియోజకవర్గం నుండి ఒక డిఫరెంట్ ఆఫ్ కల్చర్, అంటే అధికారం ఉంటే ఒక అధికార సెంటర్ రాష్ట్రంలో అధికారం ఉండని పరిస్థితి, ఇక్కడ శాసనసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అధికారం లేని పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు చలినబడ్డ పరిస్థితులు మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 2 సంవత్సరాల క్రితం గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ప్రజెంట్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు గ్రామాల ప్రజలకు మొదటిసారిగా ఇన్ని రోజుల చరిత్రలో మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం ఉండి గ్రామ ప్రజలకు వాళ్ళు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలను చెప్పే సందర్భాలు ఇప్పుడు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో అసలు ఏ హామీ ఇస్తున్నారు గ్రామ ప్రజలకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అధికార పార్టీ రాష్ట్రంలో అధికారం ఉండి మీరు మొదటిసారిగా గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి హామీలు కోరుతున్నారు? మొదటిసారిగా నేను పోతలేను. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యునిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఎన్నికలు ఏం కావు, రొటీన్. ఎన్నో పర్యాయాలు ఎన్నికల్లో మేము ప్రచారం చేసినాం, ఎన్నికల్లో విజయం సాధించినాం. 2006లో 2011లో ఏదైతే గతంలో కూడా. ఈరోజు గ్రామాలకు సంబంధించి మౌలిక వసతులు ఇంధనమ పాలనలో అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి కమిటీలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నాం. కాబట్టి మెజార్టీగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. అయితే గ్రామాలలో మీరు అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మన ఖానాపూర్ అయినా, చంద్రావుపేట అయినా, నెక్కొండ అయినా, అదేవిధంగా దుగ్గొండి ఇలాంటి మండలాలు అభివృద్ధికి నోచుకోలే అని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే వాళ్ళు ఏవైతే అడిగినారో ఏది లాస్ట్ 10 సంవత్సరాల కాలంలో అందలేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు భావించినారు. కానీ గత 75 సంవత్సరాల నుండి వాళ్ళు కోరిన పనులు ఏ ప్రభుత్వాలు ఉన్నా కొన్ని చేస్తూ ఉన్నాయి. మెజార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను ఎంపిక చేసుకొని ఇప్పుడు ఇచ్చే ఏదైతే ఇంధన పాలనలో నిధులు అందించే విధంగా వాళ్ళు ఎన్నుకోవాలని చెప్పి వస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మెజార్టీగా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తారు. వారు కోరుకున్నట్టుగానే విశ్వసించినట్టుగానే అన్ని వసతులకు ప్రయత్నం చేస్తాం. వారి యొక్క ఏదైతే పూర్తి స్థాయిలో కోరుకునే అందిస్తామని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అంటే ఇంతకుముందు మాకున్న ఈ యొక్క 20 సంవత్సరాల అనుభవంలో కూడా గ్రామ పంచాయతీలకు సేవ చేశామని, ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే దిశగా అడుగులు వేస్తామని తెలుపుతున్న దొంతి మాధవరెడ్డి. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.